ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరి 20 చోట్ల విరమించుకుంటున్నారా చెప్పాలి. ఒక లగచర్ల కాదు, 20 చోట్ల న్యాల్కల్ సంగారెడ్డిలో ఆందోళనలు జరుగుతున్నాయి, ఇంకో చోట జరుగుతున్నాయి. 20 చోట్ల మరి భూసేకరణ విరమించుకుంటున్నారా లేదా? ఇది పాలసీయా లేకపోతే ఒక కొడంగల్ పాలసీయా, స్టేట్ పాలసీ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ముఖ్యమంత్రి, మీరు కావాలంటే ఆ వీడియో చూపెడతాను ఇప్పుడు, ఆయన స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలో. ఎక్కడైనా ఒక భూసేకరణ చేయాలి అంటే అక్కడ 2 పంటలు పండే ల్యాండ్స్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఇది ఆయన చెప్పిన మాట. 80% రైతుల సమ్మతి ఉంటేనే తీసుకోవాలి, రెండవ మాట ఆయన చెప్పింది. మూడవ మాట ఆయన చెప్పింది, డిపిఆర్ లేనిదే భూసేకరణ చేయొద్దు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ మూడిట్లో ఏదో ఒక్కటని ఉందా ఇవాళ లగచర్లలో? డిపిఆర్ ఉందా? అసలు నీ ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అక్కడ అదానీ కంపెనీ వస్తుందా, నీ అల్లుని కంపెనీ వస్తుందా, ఎవరి కంపెనీనో నీకే తెలిపాయి. రెండవది, 80% మంది రైతులు ఒప్పుకున్నారా? ఫ్యాక్ట్ ఫైండింగ్ మీడియాతో పంపిస్తావో కమిటీ? 80% మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని నువ్వే కదా ప్రవచించినావు. ఇది అయింది అయ్యాలి, 80% మంది ఒప్పుకుంటున్నారా? మూడవది నేను అడిగేది, 2 పంటలు పండే భూమిని తీసుకోవద్దన్నావు. మొన్న నువ్వు పోయి వేములవాడలో ఒక మాట మాట్లాడినావు, తొండలు గుడ్లు పెట్టని ఊర్లు అన్నావు, తొండలు గుడ్లు పెట్టని భూములు అన్నావు. అనగానే అక్కడ ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి లగచర్లలో, ఇవి తొండల గుడ్లా లేకపోతే వడ్లా సూడు సార్ అని చెప్పింది. వాస్తవాలు ఇట్లుంటే ఆడికి ఎవరిని పోనీయకుండా అదేదో శత్రు దేశం అన్నట్టు దడిగట్టి పోనీ, మరి మమ్మల్ని పోనీ ఒకసారి పోయేస్తాం, లగచర్లకు పోయేస్తాం, పోనీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్ని పార్టీలను పంపి చూద్దాం నువ్వు చెప్పేది కరెక్టా కాదా, 2 పంటలు వండుతున్నాయా లేదా, 80% మంది ఒప్పుకున్నారా, నీకాడ డిపిఆర్ ఉందా, ఉంటే రైతులు ఒప్పుకుంటే తీసుకో, రైతులు ఒప్పుకోకపోతే నువ్వేం నియంతవా, లేకపోతే నువ్వు ఎవరు నువ్వు అసలు? అది మేము అడిగేది.